అందరికీ హాయ్ అండి. బయట వర్షం పడుతుంది. చాలా చల్లగా ఉంది. వేడి వేడిగా ఏదైనా తినాలనిపించింది. సరే అని మా మమ్మీ పాయసం చేస్తుందంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము. మా మమ్మీ పాయసం కొద్దిగా డిఫరెంట్ గా టేస్టీగా చాలా బాగా చేస్తారు. సేమియా పాయసంలోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ పాలు క్వాంటిటీ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది. నేను మా మమ్మీ మా అన్నయ్య సరదాగా చేసిన ఈ పాయసం రెసిపీని మీతో పంచుకుంటాను రండి. హాఫ్ అన్ అవర్ లో అయిపోవాల్సింది 1 అవర్ పట్టింది చేసేసరికి. ఈ రెసిపీ వీడియో లెంత్ అనేది చాలా మినిట్స్ ఉంది. 3 పార్ట్స్ గా డివైడ్ చేసి పోస్ట్ చేశాను. మేము చేసిన అల్లరి కొంచెం బిట్టి నేను లాస్ట్ లో వదిలిపెడతాను. ఈ వీడియో మొత్తం మిస్ అవ్వకుండా చూడండి. ఎప్పుడు గరిటె పట్టిన మా అన్నయ్య పాయసం అనేసరికి గరిటె పట్టి తిప్పేస్తాడు. ఆ రోజుకైతే మా మమ్మీ డైరెక్టర్ అయింది, మా అన్నయ్య వర్కర్ అయిండు, నేనైతే ఫోటో షూటర్ నైనా. 1 లీటర్ పాలని అయితే కాగబెట్టేసుకొని ఒక చిన్న కప్పు సగ్గుబియ్యాన్ని 3 అవర్స్ ముందే నానబెట్టేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ని కూడా నెయ్యిలో వేయించేసుకొని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా అంత నెయ్యి మిగిలి ఉంటుంది కదా, సేమియాని కూడా వేసేసి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీ ఇంట్లో ఇవన్నీ ఉంటే వేసి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది.